E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిగ్ వర్కర్లు, వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్. ఐడి కార్డులు, అదనంగా ఈ ప్రయోజనాలు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఏపీకి కేంద్రం వరాల జల్లు, కేటాయింపులు అదిరిపోయాయి. వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన సీఎం చంద్రబాబు. గిగ్ వర్కర్లు, వీధి వ్యాపారులకు ఇక మంచి రోజులు రానున్నాయి. ఈరోజు ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారిపై వరాల జల్లు కురిపించారు. భారతదేశంలో దాదాపు 1 కోటి మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నట్లు అంచనా. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, బ్లింకిట్ లాంటి డెలివరీ సంస్థల కోసం ఎండనక వానక కష్టపడుతుంటారు గిగ్ వర్కర్లు. ప్రజలకు సమయానికి ఆర్డర్లు చేరవేస్తూ విశేష సేవలు అందిస్తున్న వీరికి కార్మికులకు ఉన్నట్లుగా ఎలాంటి ప్రయోజనాలుండవు. తాత్కాలిక ప్రతిపాదికన పనిచేయడం వల్ల వీరిని ఉద్యోగులుగా పరిగణించరు. అందుకే ప్రభుత్వ పరంగా ఇన్నాళ్లు ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు. ఆన్లైన్ ఫుడ్, షాపింగ్, గ్రాసరీ డెలివరీలో కీలకంగా వ్యవహరిస్తూ ఈ మార్కెటింగ్ అభివృద్ధికి పాటుపడుతున్న గిగ్ వర్కర్ల కష్టాలు తీరేలా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులతో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం హైదరాబాద్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో జరుగుతుంది. రాష్ట్ర కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రతిపాదనలు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క ఇతర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2025-26కు సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చేరుకున్నాయి. అందులో భాగంగా ప్రతి శాఖ తమకు అవసరమైన నిధులను డిమాండ్ చేసినట్లు సమాచారం. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం 50,65,345 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజానీకంతో పాటు వేతన జీవులకు భారీగా ఊరట ఇచ్చారు. శాఖల వారీగా చూసుకుంటే రక్షణ శాఖకు ఏకంగా 4.91 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ శాఖకు 2.66 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది కంటే 400 కోట్లు అధికంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 5,936 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. విశాఖ పోర్టుకు కూడా గత ఏడాది పోలిస్తే 445 కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపింది. మొత్తంగా విశాఖ పోర్టుకు 730 కోట్లు కేటాయించింది. కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మడం కాదు, నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లకు రా రేవంత్ రెడ్డి. నువ్వు వస్తావో రావో తెలియదు కానీ నేను మాత్రం కొడంగల్ వస్తా, నీకు దమ్ముంటే ఆపకు. కేటీఆర్ అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా. నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు? నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. ఎక్క అంటుంది పక్కకెళ్ళి, నువ్వు వస్తావా రావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళీ ఇట్లా నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం. రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసినట. ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు. మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు. కానీ అందరి ఖాతాలల్లో టకీమని 12,000 వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా? ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్ గారు 28,000 కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో. మళ్ళీ నిన్న నువ్వే కేసీఆర్ 12,000 కోట్లే చేసిండని మళ్ళా అబద్ధం చెప్తాడు. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. హరీష్ రావు సెల్ఫీ విత్ కాళేశ్వరం వాటర్ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ పర్యటనలో రంగనాయక సాగర్ ఎడమకాలం నుండి వచ్చిన నీళ్లను చూసి పరవశించారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సమయంలో ఈ ప్రాంతంలో నీళ్లు రావడం ఇది కదా కాళేశ్వర ప్రాజెక్టు సజీవ సాక్ష్యమంటూ ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు దిగారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి అటెన్షన్ డిక్రీసింగ్ డిసార్డర్ అనే వ్యాధి వచ్చింది. నీ సొంత పార్టీకి చెందిన వ్యక్తులే నీ పేరు మర్చిపోతున్నారు. నీ పాలన నచ్చక 11 మంది మీ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు పెట్టుకున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది, అది ఆయనకు ఉన్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు. అందుకే ఆ బూతులు వస్తాయనే నోట్ల నుంచి. నీ మాటలు ప్రజలు నమ్ముతలేరు, నీ పేరు మర్చిపోతున్నారు జనం. మీ నాయకులే మీ పేరు మర్చిపోతున్నారట, ఇప్పుడే నాకు చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు.
నువ్వు వస్తే ఏవో మంత్రులు కూడా కుర్చీలోకి వెళ్ళి ఎత్తలేరు, గౌరవం దొరుకుతలేదు నీకు. ప్రజలేమో మైకు పెట్టంగానే వినరాని భాషలో తిడుతూ ఉన్నారు. ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే ఓ 11 మంది ఎమ్మెల్యేలట, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని మీద రోగులతో కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేలనే నీకు 30%, కేసీఆర్కు 70% వచ్చుడు. ఇవన్నిటి వల్ల నీలో ఆందోళన పెరిగిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏకలవ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాయపురం సాంబయ్యకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు E69 న్యూస్తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేసి ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య గెలుపు కోసం నిరంతరం కృషి చేశారన్నారు. సాంబయ్య బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి అని, తను ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించాడని టికెట్ రాసుకున్నాను, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశాడని అన్నారు. పాత కార్యకర్తలు మాత్రం దూరం పార్టీ యూత్ అధ్యక్షుడిని. గత 20-30 సంవత్సరాలుగా రాయపురం సాంబయ్య గారు కాంగ్రెస్ పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. గతంలో సామాన్య మైబాద్ ఎమ్మెల్యే టికెట్ అడగడం జరిగింది. అప్పుడు అధిష్టానం తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ టికెట్ కూడా ఆశించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ ఇవ్వకుండా కానీ 6 నిమిషాలు కష్టపడుతూ పనిచేస్తూ ఒక బలహీన వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బాగా పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడుతూ పనిచేస్తున్నాడు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, మన గౌరవ ఎమ్మెల్యే గారిని, రేవంత్ రెడ్డి గారిని దయచేసి రాయపురం సాంబన్నకు ఎమ్మెల్సీ టికెట్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల పట్టణ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కష్టపడుతుంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి జనాలకు కూడా ఖచ్చితంగా మేలు చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాము. ఆ రకంగానే బడుగు బలహీన వర్గాలందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని కావున తప్పకుండా రాబోయే రోజుల్లో రాహుల్ ప్రధానమంత్రి కావడానికి కూడా ఈ యువకులు ఇలాంటి ఉత్సాహవంతులైన కార్యకర్తలు పనిచేయడం వల్లనే అది సాధ్యమవుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి సాధ్యమవుతుంది. కాబట్టి ఒక నిమ్న జాతీయుడైన ఏకలవ్య రాష్ట్ర అధ్యక్షుడు రాయపురం సాంబయ్య గారికి ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీ టికెట్ను ఇవ్వాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని మరియు మంత్రివర్యులను, కాంగ్రెస్ అధిష్టానాన్ని, రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను. రామన్న గారికి చిన్నస్థాయి నుంచి గత 10 సంవత్సరాల కాల్చి కాంగ్రెస్ పార్టీలో నలింపు అయ్యి గోడదెబ్బ, చెప్పదెబ్బ, ఆటుపోటులకు అన్నిటికీ నిలదొక్కుని వచ్చి కష్టపడి ఉన్న మనిషికి గుర్తింపు అనేది ఎప్పుడు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ అంటే దాన్ని నలింపు చేయాలి, వారిని నలింపు చేయాలి, కేసులు పెట్టాలి, వీళ్ళని ఏ రకంగానైనా చిత్రహింసలకు గురి చేయాలని చూసినా కానీ అన్ని విధాలుగా ఆటుపోట్లు ఎదుర్కొని రాయపురం సాంబయ్య గారికి ఎమ్మెల్సీ స్థానం ఇస్తే ఇవాళ డబ్బు ఇవాళ 500 ఇస్తాం, 1000 ఇస్తాం, అది పక్కన పెడతాం. ఒక్కరోజే, రెండో రోజు ఏం లేదు. ఉన్నా కష్టపడి వచ్చిన వ్యక్తిని మనం ఎన్నిక చేసుకుంటే ఆ డబ్బులను లెక్క చేయకుండా కష్టపడి వచ్చిన మనిషిని గుర్తింపు చేసుకుంటే 5 సంవత్సరాలుగా నిలదీసి అడగగలుగుతాం. అశోక్, మాది కక్కిరాలపల్లి. గత సంవత్సరం నుండి మన రాయపురం సాంబన్న కాంగ్రెస్ పార్టీ కోసము చాలా కష్టపడ్డాడు. అన్న మన ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మైబాద్ నుండి టికెట్ ఆశించిండు, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆశించిండు. అన్నకు టికెట్ రాలేదు. అయినా ఎలాంటి నిరాశ పడకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగడానికి ఎంతో కృషి చేస్తూ బడుగు బలహీన వర్గాలను అందరినీ ముందుకు తీసుకుపోతూ ఎంతో కష్టపడుతాడు. ఇప్పుడు ఎస్సీ బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలంటే మన మన ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా అన్నకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా స్థానిక ఎమ్మెల్యే నారాజన్న గారిని అన్నకు
ఎమ్మెల్సీ టికెట్గా ఇవ్వవలసిందిగా మంత్రివర్యులను కూడా కోరుకుంటున్నాము. అన్న బడుగు బలహీన వర్గాలకు ఎంతో కష్టపడుతూ కృషి చేస్తూ మా వెన్నంటూ ఉంటూ మాతో పాటు కష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాను. మడుకునేని గ్రామం ఉండేది ఎక్స్ సర్పంచ్, ప్రస్తుతం మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాయపురం సాంబన్న. ఇంతకుముందు మైబాద్ టికెట్ ఎమ్మెల్యే అడిగిండు. స్టేట్ ఏకాలవ్యుడు, చాలా కష్టపడతాడు, చాలా పేదవాడు, పార్టీ అంటే ప్రాణం ఇస్తుండు. ఆయనకు మా మంత్రి సూర్యక్క కానీ సీతక్క కానీ పెద్దవాళ్ళందరినీ మేము ఏం కోరుతున్నాం అంటే, ఒక పేద బిడ్డ ఆశించినంత ప్రకారంగా వారి దృష్టి పేదల మీదకి రావాలని. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదలకు న్యాయం చేసే పార్టీ. మా నాగరాజన్న కూడా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ముఖ్యమంత్రి గారు మా నాగరాజన్న వీరు సాంబన్నను ఆశీర్వదించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదు. 11 సీట్లు ఎందుకు వచ్చాయో మాకు అర్థం కావడం లేదు. 164 సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదంటూ హమ్మటి రాంబాబు వ్యాఖ్యానించారు. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాదా? ఇంద్ర బాబు మనకు 11 వచ్చినాయని మనకు అర్థం కాదా? మనకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు. అంటే ఏం జరిగింది? 2-3 కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా మన మనసులో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. గిగ్ వర్కర్లు, వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్. ఐడి కార్డులు, అదనంగా ఈ ప్రయోజనాలు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఏపీకి కేంద్రం వరాల జల్లు, కేటాయింపులు అదిరిపోయాయి. వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన సీఎం చంద్రబాబు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.